కాళేశ్వరంపై సర్కార్ ఏం చేయబోతోంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతోంది? తెలంగాణలో ఇప్పుడు ఇదే ఉత్కంఠ. మరి కాసేపట్లో అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించబోతున్నారు. సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతోంది? ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మా స్పెషల్ కరెస్పాండెంట్ చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాళేశ్వరం నివేదికపై ఇవాళ అర్ధరాత్రి వరకు చర్చ జరగబోతోంది. అసలు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? రైట్, ఇప్పుడు ప్రస్తుతం అదే ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఎలాంటి విచారణ చేయాలనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సభ సమావేశాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి ఇవాళ మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో 10-15 నిమిషాల్లో హైదరాబాద్ కి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఇంతలో సభ ప్రారంభం అయిందంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద తను తయారు చేసినటువంటి నోట్ ని ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వబోతుంది. అయితే మొత్తానికి కమిషన్ నివేదిక ఏమిచ్చారు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే అందరి సభ్యులకి ఆ నివేదిక కాపీలు కూడా అందాయి కాబట్టి ఇప్పటికీ చాలా వరకు అధ్యయనం పూర్తయింది. అయితే ఈ సభలో ఎలాంటి అభిప్రాయం వస్తుంది? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రధానంగా కమిషన్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆ కమిషన్ చేసింది కాబట్టి ఈ ప్రాసిక్యూషన్ కి ఎలాంటి అనుమతి ఇస్తారు, ఎలాంటి విచారణ చేస్తారు అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ సిబిఐ విచారణ కోరుతుంది. ఎంఐఎం సిపిఐ తప్పు జరిగితే విచారణ చేయాల్సిందే అని పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఎలాంటి చర్య తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి రావాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేబినెట్ లో ఉన్నటువంటి ఒకరిద్దరు కీలకమైనటువంటి మంత్రులు సిబిఐ విచారణకు ఇవ్వడం బెటర్ అనేటువంటి ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఎలాంటి చర్య తీసుకుంటారు, చర్యలకు ఏ కమిషన్ ని ఆశ్రయిస్తారు, లేదంటే ఎలాంటి విచారణకి ఎలాంటి ప్రాసెస్ ని అవలంబించబోతుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే ఎవరు కూడా ముందస్తుగా ప్రభుత్వం ఈ విచారణకు చేయాలనేటువంటి ప్రతిపాదన గానీ వచ్చినట్టు లేదు. మీడియా చిట్ చాట్ చేసినటువంటి సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఏ అభిప్రాయం వస్తే ఆ విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే సభలో సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి విచారణ చేస్తారనేటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారనేటువంటి అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. సో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైందంటే వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అధికార పక్షం ఎలా కసరత్తు చేసిందో ప్రతిపక్షం కూడా అదే తరహాలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఓవరాల్ గా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చలో ఏ సభ్యులు ఎలాంటి ప్రతిపాదన చేశారు, దానికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటిదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారబోతోంది. అంటే చారి, మీరు చెప్తున్నట్టుగానే కొంతమంది కేబినెట్ మంత్రులు సిబిఐ విచారణకు సూచించినప్పటికీ కూడా ఓ పక్క ప్రతిపక్ష బీజేపీ మొదటి నుంచి సిబిఐకి డిమాండ్ చేస్తోంది. అప్పుడు ప్రతిపక్షాల డిమాండ్కు తలొగ్గినట్టు అవదా? సిట్కి వెళ్లే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి అలాంటి ప్రెస్టేజ్ ఇష్యూకి అయితే ఇప్పటి వరకు పోతున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షం చెప్పిన అభిప్రాయాన్ని తీసుకోకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. కానీ సిబిఐ విచారణకు సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సిబిఐ విచారణ చేయాలి కాళేశ్వరం మీద అని డిమాండ్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే సిబిఐ విచారణ చేయాలని అప్పట్లో పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాబట్టి ప్రతిపక్షం ఏం డిమాండ్ చేస్తే పాలకపక్షం దాన్ని అమలు చేస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఉంది. అదే విషయాన్ని హైకోర్టులో ఇప్పటికీ ఒకసారి కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో పెట్టొద్దని, ఆ కాళేశ్వరం కమిషన్ మీద చర్యలు తీసుకోవద్దని ఇలా 2 సార్లు
కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టు మెట్లెక్కినటువంటి సందర్భంగా రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్తున్నారు అనేటువంటి ఆ అభిప్రాయం రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి ఉన్నారు. గతంలో 2 సార్లు జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను ఎవరి మీద కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఉన్నటువంటి సీటునే నాకు ఎన్నికల్లో ప్రజలు నాకు పట్టం కట్టినప్పుడు అప్పటికే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు, కానీ పర్సనల్ గా వ్యక్తిగతంగా నేను రివెంజ్ తీసుకోవాల్సడానికి సీఎం అయ్యాను అనేటువంటి భ్రమలు ఎవరికి పెట్టుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి సభలో మెజారిటీ సభ్యులు, మెజారిటీ పార్టీలు ఏ సూచన చేస్తే ఆ విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. అయితే సిబిఐకి ఇస్తారా, లేదంటే ఏసీబీకి ఇస్తారా, లేదంటే సిట్ విచారణకు చేస్తారా, ఇలాంటి అంశాలన్నీ ప్రస్తుతం చర్చలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆలోచనలో ఏముంది, సభ్యులు ఏం ప్రతిపాదన చేస్తారనేది చూడాలి. అలాగే చారి సభలో ఒక ప్రత్యేకమైనటువంటి నోటును తయారు చేశారు. ఏదైతే ఉందో కాళేశ్వరం నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా బ్రీఫ్గా ఒక నోట్ తయారు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నోట్లో ఉన్న అంశాలతోనే ప్రారంభించబోతున్నారని అంటున్నారు. సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది? అంటే ప్రధానంగా మంత్రిగా 650 పేజీలని అసెంబ్లీలో చదివి వినిపించేటువంటి టైం ఉండదు, ఆ పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి 650 పేజీలకు సంబంధించినటువంటి నివేదికని గడిచిన కొద్ది రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని స్టడీ చేశారు. కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి మొదట్లోనే పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధ్యయనం చేసినటువంటి అంశాలలో కీలకమైనటువంటి అంశాలని ఆయన నోట్ రూపంలో తయారు చేసుకున్నారు. వాటిని మాత్రమే సభలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా 3 అంశాల మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలనుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇందులో ఎక్కడ లోపం జరిగింది అనేటువంటి అంశాలు, నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, నిపుణులు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు ఎక్కడ ప్రాజెక్టు కట్టాలని సూచించారు, ఎందుకు లొకేషన్ మారింది అనేటువంటి అంశాలు ఒకటి. దాంట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆదేశాలు ఏంటి, దానికి అనుగుణంగా అధికారులు ఏం చేశారనేటువంటి అంశం ఒకటి. మూడవది ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆయన హయాంలో బిల్లుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా జరిగాయి అనేటువంటి అంశాలని కాళేశ్వరం కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. వీటికి సంబంధించి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, అనుకున్నది ఏంటి, జరిగిందేంటి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో బయట పెట్టినటువంటి లోపాలు ఏంటి అనేది బ్రీఫ్ నోటుని మాత్రం మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు సభలో దాని మీద ప్రజెంట్ చేయబోతున్నారు. మిగతా అంశాలన్నిటి మీద మంత్రి మాట్లాడిన తర్వాత, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వీటన్నిటికీ ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు. సుమారు గంటన్నర పైగానే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లోనే అన్ని అంశాలని మెన్షన్ చేయబోతున్నారు. అంటే చర్చ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే దీని మీద ఒక కంక్లూజన్కి వచ్చేస్తారనా? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అందరూ పార్టీలకు సమయం కేటాయిస్తారు. కాబట్టి సిపిఐ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు మాట్లాడతారు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరి అభిప్రాయాలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఎలాంటి విచారణ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా సూచించాలని ప్రభుత్వం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం సూచన చేస్తారనే దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడైతే ఆ నిర్ణయం ఏంటి అనేటువంటి చర్చ అయితే లేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మంత్రుల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి క్లారిటీ రాబోతుంది. అలాగే కేసీఆర్ తరపున హరీష్ రావుకి ఆ కాపీని అందించారు ఉత్తమ్. కొంతవరకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, సభాపక్ష నేతగా రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ అలిగేషన్స్ కూడా కేసీఆర్ మీదే ఉన్నప్పుడు ఆయన తరపున హరీష్ రావుకు కాపీ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఎప్పుడైతే స్పీకర్ ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికను టేబుల్ చేశారో అప్పుడు అన్ని పార్టీలకు, సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లకి ఆ కాపీని అందించారు. ఆ క్రమంలో భాగంగానే కేసీఆర్ సభకు రాలేదు కాబట్టి హరీష్ రావుకి కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ ని అలాగే డాక్యుమెంట్స్ ని కూడా ఇచ్చారు. అయితే సభలో
కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కేసీఆర్ హరీష్ రావు చేసినటువంటి లోపాలకు సంబంధించి వీటన్నిటిని ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు స్వతహాగా చెప్పుకునేటువంటి వెసులుబాటు అసెంబ్లీకే ఉంటుంది. కానీ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావట్లేరు కాబట్టి హరీష్ రావు తానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దానికి పునాదులు వేయడం, ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయింది కాబట్టి అన్ని అంశాలను కూడా తానే ప్రజెంట్ చేయాలనేటువంటి నిర్ణయానికి హరీష్ రావు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నారు కాబట్టి వారు మాత్రమే ఈ పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయబోతున్నారు. కేసీఆర్ సభకు హాజరు కావట్లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులలో కేటీఆర్ లేదంటే హరీష్ ఇద్దరే లీడ్ చేస్తున్నారు కాబట్టి హరీష్ రావుకి ఆ ప్రతినిధుల్ని ఇవ్వడం జరిగింది.